పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకు పండగ. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ కి హరిహర వీరమల్లు సినిమా చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు మార్నింగ్ షో చూడడానికి తరలి వచ్చారు. సో చూడొచ్చు మనం ఐమాక్స్ వద్ద ఒక సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడే మార్నింగ్ 8 o'clock షో చూసేందుకైతే అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే మనం చూసాం, నిన్న రాత్రి ప్రీమియర్ షోకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఒక సందడి వాతావరణం, పండగ వాతావరణం థియేటర్ వద్ద కనువిందు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మరోవైపు మార్నింగ్ షో కోసం అయితే పెద్ద ఎత్తున ఇటు యువత కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి. అభిమానులు కొంతమంది అభిమానులు ఉన్నారు, ఒకసారి మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అన్నా బాబులకే బాబు, మా పవన్ కళ్యాణ్ బాబు సినిమా వేరే ఉంది, చాలా బాగుంది. బిగ్ బాస్ కి నన్ను ఎవడు పిలవలేడు, హరిహర వీరమల్లు సినిమా ఎవడు తీయలేడు, సచినోడు ఎలాగూ తిరిగి రాడు, ఈ సినిమా యాక్టింగ్ ఎవరు చేయలేడు అన్నా. వేరే లెవెల్ అన్న సినిమా. అసలు నైట్ చూసినా, ప్రీమియర్ షో చూసినా, సుష్మాలో చూసినా. నిన్న సుష్మాలో మన చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ చూద్దామని ఐమాక్స్లో వచ్చిన. అసలు అన్న ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే సినిమా అన్న. ప్రతి ఒక్కరు రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. అసలు ఫ్యామిలీతో మాత్రం ఖచ్చితంగా రండి. సినిమా వేరే లెవెల్. బాబులకే బాబు, మా కళ్యాణ్ బాబు ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు. అసలు కళ్యాణ్ అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్ గా ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. మీరు ఎట్లా? వేరే లెవెల్ అన్న, చాలా బాగా చేశారు యాక్టింగ్. సినిమా మా ఫ్రెండ్స్ చూసారు, రాత్రి చెప్పారు. ఒక్కో సీన్, ఒక్కో ఎలివేషన్, ఒక్కో గూస్ బమ్ అంట. యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ డైహెడ్ ఫ్యాన్ని. పిఎస్పీకే అని ఉంటుంది ఇక్కడ. నేను ఫస్ట్ సినిమా బద్రి, నా చిన్నప్పటి సినిమా. అప్పటి నుంచి ఆయనకి పెద్ద ఫ్యాన్. అది సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఇది పవనుడి ఆగమనం, గుర్తుపెట్టుకోండి. ఆయన్ని అంటే చాలామంది తొక్కేద్దాం, అదే సినిమాని పేటీఎం ఉంటారు కదా, వాళ్ళందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. సినిమా చూసి మాట్లాడాలి. సినిమా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మరికొంతమంది ఉన్నారు, ఒకసారి చూడొచ్చు. ఇప్పటికే వందలాది మంది అభిమానులు మార్నింగ్ షో చూసేందుకైతే తరలి వచ్చిన పరిస్థితి. సో స్పెషల్గా యువత కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సో మీరు ఎట్లా చూస్తారు పవన్ కళ్యాణ్ సినిమా ఇంత లేడీస్ మార్నింగ్ వచ్చిరంటే ఫ్యాన్స్ ఉంటేనే వస్తారు కదా. డైహార్డ్ ఫ్యాన్స్ కాదు కానీ ఫ్యాన్స్ అంతే. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉంటేనే కదా వచ్చేసేది. మూవీ ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్ తర్వాత, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం అంతే. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ ఫిల్మ్ తన కెరీర్లోనే తీస్తున్నారు. ఈ మూవీని చూడడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాకుండా వరల్డ్ వైడ్గా ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో ఫస్ట్ టైం చరిత్ర గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. చరిత్ర సృష్టించడం ఆయన కొత్త ఏం కాదు, కానీ ఈ మూవీ తోటి ఇంకొక చరిత్ర తిరిగి రాస్తారని నేను అనుకుంటున్నాను. ప్యాన్ ఇండియాలో ఆల్రెడీ బిగ్ స్టార్స్ ఎంట్రీ అయిపోయారు. బాహుబలితో ప్రభాస్ గారు, త్రిబుల్-ఆర్తో జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, మరియు పుష్ప తోటి అల్లు అర్జున్ గారు. ఈ మూవీ తోటి కళ్యాణ్ బాబు మాత్రం ఎంట్రీ ఇస్తున్నాడు. ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా హిస్టరీని బద్దలు కొడుతున్నారు. ఈ ఎక్స్పెక్టేషన్కు అన్నయ్య సినిమా ఈరోజు విడుదల కావడం అసలు పండుగ వాతావరణంలో ఉంది. మేము గత 3 రోజుల సంది అసలు టికెట్ల కోసం చాలా వెయిట్ చేసినాము. ఆల్రెడీ నిన్న ఇవ్వడం జరిగింది. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది కూడా. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చూశారు. అసలు ఎక్సలెంట్ సినిమా. ప్రతి ఒక్కరూ, మరి తెలుగు స్టేట్స్ కాదు, తమిళ్, కన్నడ, ఏ స్టేట్స్ వాళ్ళు అయినా కానీ ఈ యొక్క మూవీ తరించాలి. ఎందుకంటే ఇది మన ఒక నేషన్ గురించి, అంటే మన సంస్కృతి, అంటే మన శ్రీకృష్ణ దేవరాయల గురించి కూడా ఈ యొక్క సినిమాలో ఉంది. కాబట్టి అంటే ఇదేదో కల్పిత పాత్రలు కాదు, నిజమైన పాత్రలు. మన పూర్వీకులు ఎట్లా మన కోసం పోరాడనే ఒక ఈ యొక్క మూవీలో మనకు పవన్ కళ్యాణ్ గారిని చూపించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా తీయడం అనేది చాలా మనకు అదృష్టం. ఎందుకంటే ఆయనని ఈ విధంగా వీరమల్లు అనే ఒక పాత్రలో ఆయనను చూడడం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన సన్నివేశాలు కూడా ఈ యొక్క సినిమాలో ఉన్నాయి. కాబట్టి అందరూ, ప్రతి ఒక్కరు, ఎవరు ఫ్యాన్స్ అనేది కాదు, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరు ఈ యొక్క సినిమాను చూసి తరించాలి. చాలా బాగుంది. అంటే మనం చూడని చరిత్రని మనకి చూపిస్తున్నారు, మన నెక్స్ట్ జనరేషన్ చూపిస్తున్నారు. కాబట్టి ఈ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. అటువంటిది చాలా చారిత్రాత్మక సినిమా తీసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆల్రెడీ 9:30 చూసిన సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ షో చూడటానికి వచ్చామంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో అది ఒక తమ్ముడు, ఒక బద్రి కుషిలో మేము ఎంత ఎంజాయ్ చేసాం చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ అదే ఫైట్స్ చూసి కూడా రాత్రి అంతా ఎంజాయ్ చేసాం. ఒక జాకీ చాన్, ఒక బ్రూస్ లీ, ఒక ఫైట్ మాస్టర్. ఎట్లా మన తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ అంటేనే ఫైట్లో పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై జనసేన. మొదటి పాన్ ఇండియా సినిమా పవన్ కళ్యాణ్ది. తెలుగు రాష్ట్రాలుగా దేశవ్యాప్తంగా సంచలనం, చరిత్ర సృష్టించబోతుందని చెప్పి అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, ఐమాక్స్ నుండి.